శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 45వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో బలరామకృష్ణులు ఇద్దరు కూడా దేవకీ వసుదేవులకి నమస్కారం చేసి వాళ్ళని క్షమాపణ అడగడం జరుగుతున్నది. ఇంతకాలం తల్లిదండ్రులైనటువంటి వారిని సేవించుకోలేకపోయినందుకు బలరామకృష్ణులు ఇద్దరు కూడా క్షమాపణ అడగడం, ఆ తర్వాత వీరి యొక్క ఉపనయన సంస్కారాలు, ఆ ఉపనయన సంస్కారాలు అయిన తర్వాత గురువు దగ్గరికి వెళ్ళడం, గురువు సాందీపని మహర్షి వారణాసిలో సమస్తమైనటువంటి విద్యలు తెలిసినటువంటి మంచి గురువు గారు, ఆయన దగ్గరికి వెళ్ళటం అనేటువంటి ఈ అధ్యాయంలో వ్యాసుడు వారు వర్ణించడం జరిగింది. ముందుగా భగవత్స్మరణ చేసుకుని నేటి ప్రవచనం ప్రారంభించుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దశమస్కందం, అందులో 45వ అధ్యాయం ప్రారంభించుకుంటాం. బలరామకృష్ణుల యొక్క ఉపనయన సంస్కారాదులు, వారి గురుకుల ప్రవేశము మొదలైనటువంటి వర్ణించటం ముందు బలరామకృష్ణ ఇద్దరు కూడా చెరసాలలో ఉన్నటువంటి దేవకీ వసుదేవుల్ని విడిపించడం జరిగింది కంస వధ అనంతరం. 45వ అధ్యాయం చివరి శ్లోకంలో మనం చెప్పుకున్నాం, దేవకీ వసుదేవశ్చ విజ్ఞాయ జగదీశ్వరో కృత సంవందనో పుత్రౌ స్వస్వజాతే నశంకితో అన్నారు. వీళ్ళు జగదీశ్వరుడు కదా, విశ్వానికంతరికి ప్రభు అయినటువంటి ఈ స్వామిని ఏమని ఆశీర్వదిస్తాము అని చెప్పి ఆశీర్వదించడానికి కూడా శంకించారు. వాళ్ళు సందేహపడ్డారు. ఏమని ఆశీర్వదిస్తాం ఈ ప్రభువుకి, జగదీశ్వరుడు కదా అని చెప్పి. ఎందుకంటే దేవకీ వసుదేవులకి చెరసాలలో ఉన్న దేవకీ వసుదేవులకి పుట్టిన సమయంలో స్వామివారు ఏ విధంగా అయితే స్వామివారి యొక్క దివ్య అద్భుతమైనటువంటి రూపాన్ని, బాల మహావిష్ణువు యొక్క రూపాన్ని దర్శింపజేశారో ఆ రూపమే వాళ్ళ మదిలో స్థిరపడిపోయి ఉంది. అదే రూపాన్ని ఇన్ని సంవత్సరాలు ఉపాసన చేశారు వాళ్ళు. అట్లాంటి ప్రభు ఇప్పుడు వచ్చి నమస్కారం చేశారు. పైగా నమస్కారం చేస్తే దాదాపు 10 సంవత్సరాల తర్వాత కనిపించినటువంటి బిడ్డ వచ్చి స్వయంగా కనిపించగానే ఎలా ఆలింగనం చేసుకోవాలి, ఎంత హృదయానికి హత్తుకోవాలి ఆ పిల్లల్ని. మనం ఒక 5 రోజులు పిల్లాడు ఊరెళ్ళి తిరిగి వస్తేనే, ఎక్కడో దూర ప్రాంతాలు తిరిగి వస్తేనే మనం ఎంతో చక్కగా ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటామే. అట్ట ఎంతో నవమాసాలు మోసి కన్నటువంటి ఆ దేవకీదేవి తల్లి 10 సంవత్సరాలు బిడ్డ ఎడబాటుకి గురి అయి కనిపించినటువంటి ఆ బిడ్డని దగ్గరికి తీసుకోకుండా సందేహపడింది. వసుదేవుడు అంతే. పైగా వీళ్ళు పాదాలకు నమస్కారం చేశారు. సందేహం, ఏమని ఆశీర్వదించాలి ఈయనకి ఏం తక్కువ ఆశీర్వదించడానికి? అట్లా సందేహిస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్ముడు దాన్ని గుర్తించాడు. ఆ విషయాన్ని సుఖయోగేంద్ర వారు చక్కగా పరీక్షిత్ మహారాజ్కి వివరంగా చెప్తున్నాడు. పితరా ఉపలబ్ధార్థౌ విదిత్వా పురుషోత్తమః మా భూదితి నిజాం మాయాం తతాన జనమోహిని. తల్లిదండ్రుల యొక్క పరిస్థితి అర్థం చేసుకుని పరమాత్ముడు సామాన్య జనుల మీద తన యొక్క మోహమాయని ఏ విధంగా అయితే ప్రసరింపజేశాడో అలాంటి మోహమాయని ప్రసరింపజేశాట. ఎందుకంటే నాకు విశ్వాత్ముడిగా పూజలు అందుకోవటం అనేది అక్కర్ల. వీళ్ళ దగ్గర తల్లిదండ్రుల ఆప్యాయత పొందాలి. ఇప్పుడు నేను అసలే ఎంతో కష్టపడి యుద్ధం చేసి వచ్చాను, కంసుడిని సంహరించాను, మల్ల యుద్ధంలో మంచి కుస్తీ పట్లు పెట్టొచ్చాను, భయంకరమైనటువంటి చాణూర ముష్టికాదుల్ని సంహరించి వచ్చాను. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి స్వామివారికి? ఆప్యాయత, మధురమైనటువంటి భక్తి కావాలి. ఆ మధుర భక్తి ఎక్కడ దొరుకుతుంది? ఇంతకంటే తల్లిదండ్రుల కంటే మధుర భక్తి ఇచ్చేటువంటి వాళ్ళు ఇంకెవరుంటారు? ఇంతకంటే భక్తి ఎక్కడ దొరుకుతుంది?
తల్లిదండ్రుల యొక్క ప్రేమానురాగాలు కావాలి. కాబట్టి వీళ్ళు నన్నేమన్నాయా దేవుడిగా చూస్తున్నారు, పరమాత్మగా గుర్తిస్తున్నారు, కాబట్టి వీళ్ళ మీద నా మాయ పని చేయట్లా అంటే అప్పుడు ఏ విధంగా అయితే భగవత్ స్మరణలో ఉన్నారో ఇంకా అదే స్థాయిలో పూజించారు, ఇన్నాళ్ళు తపస్సు చేశారు, కాబట్టి ఇప్పుడు సామాన్యమైనటువంటి స్థితికి తీసుకొస్తానని చెప్పి వాళ్ళ మీద మాయని ప్రయోగిస్తున్నాడు స్వామి. పితరౌ పితరౌ అంటే తల్లిదండ్రులు అని. ఉపలబ్ధార్థౌ విదిత్వా పురుషోత్తమ, ఆ పురుషోత్తముడు వాళ్ళ యొక్క స్థితిగతుల్ని గుర్తించి మా భూత్ ఇది, ఇలా ఉండకుండా నన్ను సామాన్యమైనటువంటి పుత్రుడిగా గుర్తించాలి వీళ్ళు అని ఆయన యొక్క నిజమాయని మాయా, తన యొక్క మాయని సాధారణంగా ఎవరి మీద ప్రయోగిస్తారో అట్లాంటి ఆ మాయని తతాన జనమోహిని, తతాన అంటే వితతాన, ప్రసరింప చేయుట అని అర్థం. తతాన అంటే ప్రసరింప చేయుట, విస్తరింప చేయుట. సమ్మోహన మాయని ప్రసరింపజేశాడు ఒకసారి వాళ్ళ మీద, అంతే. ప్రసరింప చేసేటప్పటికీ ఇక అప్పుడు తర్వాత అమ్మ నాన్న అనేటప్పటికీ ఇక వాళ్ళ అంతే, అబ్బా నన్నే పిలిచాడు కదా అని చెప్పి వాళ్ళు కాస్త తన్మయం అయిపోయారు ఆ ప్రభువులు, వాళ్ళిద్దరు కూడా తల్లిదండ్రులు. ఇక్కడ పోతన భాగవతంలో ఇంకా స్పష్టంగా సందేహిస్తున్నటువంటి వాళ్ళనని సుస్పష్టంగా చెప్పారు. కానీ లోకేశులు కాని వీరు కొడుకులు కారంచు, వీళ్ళు లోకేశ్వరులు, విశ్వానికి ప్రభువులు కదా, మా కొడుకులు ఎట్లా అవుతారు అనేటువంటి భ్రాంతిలో ఉన్నారు పాపం దేవకీ వసుదేవుడు. ఏదో పూర్వజన్మ సుకృతంతో వీళ్ళని కన్నాం, మన అదృష్టం. అట్లాంటి వాళ్ళు వచ్చి నమస్కారం చేస్తే ఏమని దీవిస్తాం, ఎలా ఆలింగనం చేస్తాం ప్రభువుని? కానీ లోకేశులు గాని వీరు కొడుకులు కారంచు చిత్తంబులన్ జనయిత్రీ జనకుల్ విచారపరులై శంకింప, చక్కగా పట్టారు. విచారపరులై శంకింప, శంక అంటే అనుమానిస్తున్నారు, ఏమని దీవించాలి, ముట్టుకోవచ్చో ముట్టుకోకూడదు, ఆలింగనం చేసుకోవచ్చో చేసుకోకూడదు, దీవించచ్చో దీవించకూడదు అనేటువంటి శంకలో విచారపరులై, ఆలోచనాపరులైనటువంటి జనకుల్ విచారపరులై శంకింప కృష్ణుండు తా జన సమ్మోహిని అయి మాయ తదభిజ్ఞానంబు వారించి ఇట్లనియన్ సాగ్రజుడై మహావినతుడై సానంద సంధాయి, ఆనందంతో ఆ బలభద్రుడితో పాటుగా సాగ్రజుడై మహావినతుడై అన్నతో కలిసి మరీ వినయ విధేయతలతో ఆ తల్లిదండ్రులకి నమస్కారం చేసి మరి ఉవాచ పితరావేత్య సాగ్రజ సాత్వతర్షభ ప్రశ్రయావనత ప్రీణన్నంబతాతేతి సాదరం. ఈ రెండు శ్లోకాలలో ఉన్న భావాన్ని ఒక పద్యంలో రూపొందించారు పోతన గారు. ఉవాచ పితరావేత్య, ఏత్య అంటే సమీపించి, తల్లిదండ్రుల్ని సమీపించి ఎట్లా, సాగ్రజ అన్నగారైనటువంటి బలరాముడితో కూడుకుని సాత్వత వృషభుడైనటువంటి శ్రీకృష్ణ ప్రభువు తల్లిదండ్రుల్ని సమీపించి ఉవాచ, ఎలా పలికాడు, ఉవాచ అంటే పలుకుట, మాట్లాడుట. అర్జున ఉవాచ, శ్రీకృష్ణ ఉవాచ అంటూ ఉంటారు. ఎలా పలికాడే అంటే ప్రశ్రయావనత, ఎంతో వినయంగా, అవనత శిరస్సు వంచి పాదాభివందనం చేసి ఎంతో వినయ విధేయతలతో ప్రీణన్ సంతోషంగా, దాని తర్వాత పదం చూడండి, అంబ తాతేతి సాదరం, హే అంబ, హే తాత అని సంబోధిస్తుంది. అంబ అంటే అమ్మ, అమ్మ నాన్న అంటూ మృదు మధురమైనటువంటి వాక్యాలతో స్వామి పలికేటప్పటికీ ఆ హృదయాలు ఎంత తాపంతో ఉన్నటువంటి హృదయాలు ఎంత వర్షిస్తాయండి, ఎంత ఆనందంగా ఉంటాయి, ఎంత ఉప్పొంగుతాయి ఆ హృదయాలు, ఆ దేవకీ వసుదేవుల యొక్క హృదయాలు. అంబ తాత ఇది సాదరం, ఎంతో ఆదరంగా వినయంగా వాళ్ళిద్దరిని పిలుస్తూ ఈ విధంగా చెప్తున్నాడు స్వామి. ఏమిటండి ఇంత భగవంతుడు ఆ స్వామి రూపం కన్న బిడ్డల దగ్గరకు వస్తే ఆ దగ్గరగా తీసుకోలేనటువంటి స్థితి ఏమిటి అసలు వాళ్ళకి, దేవకీ వసుదేవుల స్థితి ఏమిటి? ఆ తపస్సు, ఎంత తపస్సు చేశారో అర్థం చేసుకోండి. ఇన్ని సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాలు స్వామి దూరంగా ఉంటే జన్మనిచ్చినటువంటి ఆ తల్లి ఆ ఎడబాటుకి, ఆ వియోగానికి బాధపడి కూడా బిడ్డ ఒకసారి కనిపించగానే 10 సంవత్సరాలకి దగ్గరికి తీసుకోలేదంటే, ఇంకా ఆ స్వామి రూపంలోనే ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా స్మరిస్తున్నారంటే, వీళ్ళిద్దరూ ఇన్ని సంవత్సరాలు ఆ కృష్ణ పరమాత్ముని ఏ విధంగా స్మరించారు, ఏ విధంగా ఆరాధించారు, ఏం తపస్సు అండి అది, అద్భుతమైనటువంటి తపస్సు బాబు. దీనికి భిన్నంగా ఉంటుంది యశోదాదేవి యొక్క స్థితి. యశోదాదేవి యొక్క స్థితి దీనికి పూర్తికి భిన్నంగా ఉంది.
ఆవిడ అన్న వీడు నా పిల్లాడు, నేను ఏదైనా చేస్తా. కాదమ్మా నేను పరమాత్ముడిని అని చెప్పి నోట్లో విశ్వాన్ని కూడా చూపించాడు ఆయన. అప్పుడు అర్థం చేసుకుంది, ఓహో ఈయన ఆయన అని. అర్థం చేసుకుని నమస్కారం చేసే లోపల మళ్ళీ మాయ ప్రయోగించాడు. అక్కడ కూడా మాయ ప్రయోగించాడు, ఇదే మాట పెట్టారు. అంటే ఏం చేస్తున్నాడు స్వామి అంటే బ్యాలెన్స్ చేస్తున్నాడు, అప్ అండ్ డౌన్స్ బ్యాలెన్స్ చేస్తున్నాడు, లెవెల్స్ చేస్తున్నాడు. ఇక్కడేమన్నా దేవకి వసుదేవులకి ఏమన్నా ఈయన పరమాత్ముడు నా బిడ్డ కాదు అనే శంకతో ఉంటే, అనుమానంతో ఉంటే, ఈయన కాస్త ఆ మాయ ప్రయోగించి లెవెల్ చేశాడు, కాదు నీ బిడ్డనే దగ్గరికి అని చెప్పి ఆధారంగా లెవెల్ చేస్తున్నాడు. అక్కడేమన్నా యశోద ఏమన్నా ఎలా నువ్వు అల్లరి చేస్తావా అని చెప్పి కర్ర పట్టుకుని మరి కొట్టబోతూ ఉంటే, కర్ర పట్టుకుని కొడతావా, నేను పరమాత్మని ఎవరో తెలుసా అని చెప్పి నోట్లో చూపించాడు విషయాన్ని. కర్ర పడేసింది, నమస్కారం చేసింది. బ్యాలెన్స్ అయిపోలా, అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఉన్న తల్లులు ఇద్దరిలో, దేవకి వసుదేవుల్లో అలాగే నంద యశోదమ్మల్లో ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత చక్కగా, అంటే అక్కడ ఏది కావాలో అక్కడ తీసుకున్నాడు, ఇక్కడ ఏది కావాలో అది పొందుతున్నాడు స్వామివారు. ఈ విధంగా రెండింటిని ఇట్లా ఇస్తూ ఉంటాడు స్వామివారు ఎప్పుడు కూడా భక్తులకి కూడా. ఎక్కడ ఏది ఇవ్వాలో, ఎవరికి ఏది ఇవ్వాలో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ, ఎక్కువైతే తగ్గిస్తూ, తక్కువైతే ఎక్కువ చేస్తూ అన్ని ఇస్తూ ఉంటారట స్వామివారు. నాస్మత్తో యువయోస్తాత నిత్యోత్కంఠితయోరపి బాల్య పౌగండకైశోరా పుత్రాభ్యామభవన్ క్వచిత్. బాల్య పౌగండ కైశోరా అని 3 అవస్థలు చెప్పారు ఇక్కడ. బాల్యావస్థ, పౌగండ అవస్థ, కిషోరావస్థలు అనేటువంటి 3 అవస్థలు చెప్పారు. ఈ 3 అవస్థల్లో మా యొక్క ముద్దులు, మురిపాలు, ఆటలు, పాటలు ఇవన్నీ మీరు పొందలేకపోయారు నాన్న, క్షమించండి అంటూ చెప్పుకుంటూ వస్తున్నాడు దేవకి వసుదేవ్. నాస్మత్తో యువయోస్తాత, యువయో అనే పదార్థం మీరిద్దరు నాన్న, మీరిద్దరు కూడా మా పట్ల నిత్య ఉత్కంఠితయోరపి, ఎంతో ఉత్కంఠంగా పిల్లలు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, ఎలా పెరుగుతున్నారో, జాగ్రత్తగా ఉన్నారో లేదో అని అనుక్షణము మా గురించే ఉత్కంఠంగా ఆలోచిస్తూ ఉన్నప్పటికీ, మాయందే మనసు నింపి లగ్న చిత్తులై ఉన్నప్పటికీ కూడా మా యొక్క పుత్ర బాల్య అవస్థలన్నీ కూడా మీరు చూడలేకపోయారు. బాల్య పౌగండ కిషోరములు, బాల్యావస్థ అంటే అత్యంత చిన్న వయస్సులో తెలిసి తెలియనటువంటి, ఏమీ తెలియనటువంటి వయసుని బాల్యావస్థ అంటారు, బాల్యం. అలాంటి బాల్యావస్థకి సంబంధించిందే పౌగండకం. పౌగండకము అనే పదానికి కూడా బాలోచితమైనటువంటి అవస్థ, బాల ఉచితమైనటువంటి అవస్థనే పౌగండకావస్థ అంటారు. ఇక కిషోరావస్థ అంటే 10 నుంచి 15 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలని కిషోర అవస్థ అంటారు. కిషోర, ఈ ఒక్క పదాన్ని బట్టి శ్రీకృష్ణ పరమాత్ముడికి అప్పటికి 10 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడయ్యాడు అని మనం నిర్ధారించవచ్చు. ఎక్కడ ఏమీ మనకు చెప్పలా. కానీ పండితులు, పురాణ ప్రవర్తకులు మాత్రం 8 సంవత్సరాల వయసు అని చాలా మంది చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకి అంతకుముందు 7 సంవత్సరాల వరకు మనకి జరిగినటువంటి కథలన్నీ తెలుసు. 8వ సంవత్సరంలో ఇక్కడ కంసుడిని సంహరించాడని చాలా మంది పెద్దలు వివరించడం జరిగింది. అయితే ఇక్కడ కిషోరం అనేటువంటి పదం స్వయంగా భగవంతుడే చెప్తున్నాడు కాబట్టి, కిషోరావస్థ అంటే 10 నుంచి 15 సంవత్సరాల వయసు కలిగినటువంటి అవస్థని కిషోరావస్థ అంటారు. ఆ పదాన్ని ఊహించుకుంటే మనం సుమారుగా 10 సంవత్సరాల వయసు అప్పుడు. బాల్య పౌగండ కైశోరాహ పుత్రాభ్యామభవన్ క్వచిత్. అట్లాంటి మా యొక్క దశలు ఏవైతే ఉన్నాయో, ఇంతవరకు మీరు మమ్మల్ని ఎత్తుకోవటం కానీ, లాలించడం కానీ, సంతోషంగా ఉండేటువంటి ఆ సన్నివేశాలన్నీ కూడా వాటిని మీరు పొందలేకపోయారు, ఆ భాగ్యానికి మీరు నోచుకోలేకపోయారు. అలాగే మేము అంతే. మేము చిన్నప్పుడు తల్లిదండ్రుల వద్ద ఏవైతే పొందాలో అవన్నీ మేము పొందలేకపోయాం మా దురదృష్టవశాలు. నలబ్ధో దైవహతయోర్ వాసో నౌ భవదంతికే యాం బాలా పితృగేహస్థా విందంతే లాలితాముదం. నౌ అనే పదానికి అర్థం మేమిద్దరం అని అర్థం. నౌ అంటే నలబ్ధో దైవహతయోర్ వాసో నౌ భవదంతికే యాం బాలా పితృగేహస్థా విందంతే లాలితాముదం. లాలిత భవదంతికే, మేమిద్దరం కూడా మీ సమీపంలో దైవహతయోర్ వాసో నలబ్ధ,
దురదృష్టవశాత్తు మీ దగ్గర మేము నివాసం పొందలేకపోయాం, పెరిగి పెద్దవాళ్ళు అవ్వలేకపోయాం, మీ దగ్గర అటువంటి అవకాశం లభించలేదు. దేనివల్ల అంటే మా దురదృష్టం, దైవోపహతులైనటువంటి కారణంగాని వర్ణించారు అక్కడ. విధివశాత్తు అంటే దైవ నిర్ణయం అదంతా కూడా. ఎటువంటి దశ? యాం బాలా, బాల్య దశలో చిన్నపిల్లలు పితృ నివాస గ్రహంలో ఏ ఏ చక్కటి ముద్దులు మురిపాలు ఏవైతే ఉంటాయో ఆ తల్లిదండ్రుల దగ్గర పాకటము, చక్కగా తల్లి యొక్క స్తన్యాన్ని స్వీకరించడము, ఆ తర్వాత తల్లిదండ్రులకి ప్రేమానురాగాలని పంచడము, వాళ్ళ యొక్క ప్రేమానురాగాలు వీళ్ళు పొందడము మొదలైనటువంటివి ఏవైతే హాయిగా ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఇవన్నీ కూడా మేం పొందలేకపోయాం. విందంతే లాలితాముదం, ఆనందంగా పొందేటువంటి ప్రేమానురాగాలని మేము పొందలేకపోయాం, అది మా దురదృష్టం. మీరు పొందలేకపోయారు, ఇది బచారు. సర్వార్థ సంభవో దేవో జనిత పోషితో యతః న తయోర్యాతి నిర్వేషం పిత్రోర్మత్యః శతాయుష శత ఆయుష. సర్వార్థ సంభవో దేహః జనితః పోషితో యతః. సర్వార్థములు అనే పదానికి అర్థంలోనే మనకి ధర్మ అర్థ కామ మోక్షములు అనేటువంటివి ఏవైతే ఉంటాయో ఆ చతుర్విధ పురుషార్థాలకి సాధనమైనటువంటిది ఏమిటి అంటే దేహం. సర్వార్థ సంభవో దేహ, ఈ దేహంతోనే మనం సమస్తమైనటువంటి పురుషార్థాలు మనం సాధిస్తూ ఉంటాం. అటువంటి దేహాన్ని ప్రసాదించేటువంటి మీరు, ఎందుకంటే నన్ను కన్న తల్లిదండ్రులు మీరిద్దరు కూడా అటువంటి దేహాన్ని ప్రసాదించేటువంటి వాళ్ళు, అలాగే పోషించేటువంటి వాళ్ళు. జనిత పోషిత, జనిత అంటే జన్మకి కారణమైనటువంటి వాళ్ళు మీరు, పోషిత పోషకులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో తల్లిదండ్రుల్ని, ఆ బిడ్డల్ని పోషించేటువంటి తల్లిదండ్రులు, అట్లాంటి వాళ్ళు వాళ్ళని అట్లాంటి మాతాపితృల యొక్క రుణం తీర్చుకోవడానికి నిజంగా న తయోర్ యాతి నిర్వేషం పిత్రోహ మత్స్య శత ఆయుష. బిడ్డని కన్న తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవాలన్నా, మనల్ని పెంచి పోషించినటువంటి తల్లిదండ్రుల యొక్క అవస్థ యొక్క రుణం తీర్చుకోవాలన్నా ఆ దేహానికి శతాయుష అపి న తయో యాతి, 100 సంవత్సరాల కాలం కూడా ఆ వ్యవధి కూడా వాళ్ళకి సరిపోదుట తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవడానికి. పితృ రుణం అంటారు దాన్ని. దేవ రుణం, పితృ రుణం, ఋషి రుణం, భూత రుణం. ఈ 4 రుణాలు పురుషార్థాలు సాధించేటువంటి వాడు, ముఖ్యంగా గృహస్థులైనటువంటి వాడు వీటిని, ఈ రుణాల నుండి విముక్తులవ్వాలి. దాంట్లో దైవ రుణం మనం భగవత్ స్మరణ మొదలైనటువంటివి చేయటం అయితే, పితృ రుణం అంటే ఇదే తల్లిదండ్రులను సేవించడం, తాత ముత్తాతలు సేవించడం. ఎంతమంది ఇళ్లలో ఉంటున్నాయండి తాత ముత్తాతల యొక్క మన యొక్క వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ చిత్రపటాలు కానీ, పేర్లే తెలియవు చాలా మంది. అటు 7 తరాలు ఇటు 7 తరాలు కాదు కానీ 2 తరాలు కూడా పేర్లు గుర్తుండవు ఎవరు. అట్లా ఉంది. కాబట్టి ఆ పితృల యొక్క రుణం తీర్చుకోవడం అనేటువంటి శతాయుషాపి, 100 సంవత్సరాలు జీవించి ఉన్నప్పటికీ కూడా తీర్చుకోలేనటువంటి, ఎందుకంటే వాళ్ళు కన్న తల్లిదండ్రులు, వాళ్ళు పోషించినటువంటి వాళ్ళు కాదు. యస్తయోరాత్మజ కల్ప ఆత్మనా చ ధనేన చ వృత్తిం న దధ్యాత్తం ప్రేత్య స్వమాంసం ఖాదయంతి యః తయోః ఆత్మజ కల్ప. ఏ కుమారుడైతే, ఏ పుత్రుడైతే ఈ విధంగా తల్లిదండ్రులకి యొక్క రుణం తీర్చుకోలేదో, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టినటువంటి వాడైతే ఎవరైతే ఉంటాడో, దేనివల్ల శక్తి ఉండి కూడా యస్తయోర్ ఆత్మజ కల్ప ఆత్మన ధనేనచ, ధనముంది, బలముంది, తానుకు తాను చేయగలిగినటువంటి సేవ చేయగలిగినటువంటి సత్తా ఉన్నప్పటికీ కూడా ఎవరైతే తల్లిదండ్రుల్ని సేవించరో అటువంటి నీచుడైనటువంటి వాడు ప్రేత్యమేత్య. ప్రేత్యం అంటే ఇహ పర కలిపితే ప్రేత్యం అవుతుంది. అంటే పరలోకానికి వెళ్ళేటువంటి దేహం ఏదైతే ఉందో దాన్ని ప్రేతం అంటారు. ప్రేత్య అంటే ఇతర, ఈ లోకం నుంచి పరలోకానికి ప్రయాణించేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ప్రేత్య. వాడు పైలోకానికి వెళ్ళి స్వయంగా వాడు నరకలోకంలో ఆ నరకలోకాన్ని పొంది ఆ నరకలోకంలో కూడా స్వమాంసం ఖాదయంతి, తన మాంసాన్ని తానే తింటూ ఉంటాడు. అదొక అదృష్టం వాడి. ఎవరి అంటే తల్లిదండ్రుల్ని
ఇబ్బంది పెట్టేటువంటి వాడు తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోనటువంటి వాడు, అట్లాంటి వాడు నీచుడితో సమానం. అంటే తన దేహం ద్వారా, ధనాదుల ద్వారా తల్లిదండ్రులను సాధారణంగా సేవించినటువంటి వాడు. ఏముంది అంటే ఇదో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఆ వృద్ధ గృహాలు, వృద్ధ వసతి గృహాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటివి, అట్లాంటి వాటిలో అట్టి పెట్టేసిన తల్లిదండ్రుల్ని తాను మాత్రం సుఖంగా ఉండేటువంటి వాడు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాడు ఇతర లోకాలకి వెళ్ళిన తర్వాత ఆ నరకలోకంలో వాడి మాంసాన్ని వాడే తింటూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడని శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క మాట, నేను చెప్పింది కాదు. మాతరం పితరం వృద్ధం భార్యాం సాధ్వీం సుతం శిశుం గురుం విప్రం ప్రపన్నం చ కల్పోభిభ్రశ్వసన్మృతః. మాతరం పితరం వృద్ధం, తల్లి, తండ్రి, వృద్ధుడు, అలాగే భార్య, సాధ్వీం సుతం శిశుం మొదలైనటువంటి వాళ్ళంతా వరుసగా ఇస్తున్నాడు. సాధ్వి అయినటువంటి, సాధ్వీం అనేటువంటిది ఈ భార్యకి సంబోధనవాది. ఉత్తమ ఇల్లాలైనటువంటి, పతివ్రత అయినటువంటి భార్యని, సుతం శిశుం కుమారుణ్ణి, పుత్రుణ్ణి, కుమారుణ్ణి, అలాగే కుమార్తెలు, కుమారుడు మొదలైనటువంటి వాళ్ళు, అంతేకాకుండా గురుం విప్రం, గురువు అయినటువంటి బ్రాహ్మణోత్తముడైనటువంటి వాడు, అలాగే గురువు సకల ఆరాధ్యుడైనటువంటి గురువును, సదాచార సంపన్నుడైనటువంటి బ్రాహ్మణోత్తముణ్ణి, వీళ్ళందరినీ కూడా అలాగే ప్రపన్నం విప్రం చ కల్పో బిభ్రశ్వసన్మృతః, వీళ్ళని యథోచితంగా పోషించడానికి సమర్థుడై ఉండి కూడా వీళ్ళని ఆరాధించడం, వీళ్ళని సేవించేటువంటి స్తోమత, శక్తి, బలము అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా పోషించినటువంటి వాడు, ఆ విధంగా సేవించినటువంటి వాడు ఈ లోకంలో శ్వసన్ మృత. శ్వసన్ అనే శరీరాన్ని ధరించి శ్వాస తీసుకుంటూ ఉన్నప్పటికీ కూడా మృతప్రాయ, వాడు మృతతుల్యుడితో సమానమైనటువంటి వాడు. కష్టాలు పడి అంటే వాడు చచ్చినటువంటి వాడితో సమానం. తల్లిదండ్రుల్ని, భార్యా పిల్లలని, గురువుని, బ్రాహ్మణోత్తములని, పండితులని ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు గౌరవించాలి. అలా గౌరవించే అవకాశం ఉండి కూడా గౌరవించినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడు మృతప్రాయుడైనటువంటి వాడు అని కృష్ణ పరమాత్ముడు పక్కానిస్తున్నాడు. తన్నావకల్పయో కంసాన్ నిత్యముద్విగ్న చేతసో మోహమేతే వ్యతిక్రాంత దివసా వామనర్చతో, దివసా వాం అనర్చతో అనేటువంటిది ఇక్కడ. దీంట్లో చివరికి కంసుడి వలన, మా వలన మేము ఇన్ని ఇబ్బందులు పాలయ్యారు. నిజంగానే కదా, దేవకీ వసుదేవులు ఇన్ని ఇబ్బందులు పాలు అవటం, ఇన్ని సంవత్సరాలు కారాగార వాసం అనేటువంటి శిక్ష అనుభవించారంటే ఏం పాపం చేసుకున్నారు? పుణ్యం చేసుకున్నారా, పాపం చేసుకున్నారా? కృష్ణ పరమాత్మని కానీ ఆవిడ పుణ్యం చేసుకుందా, లేకపోతే పరమాత్మ వలన ఇన్ని సంవత్సరాలు కారాగారంలో ఉండి దేవకీ వసుదేవులు ఇద్దరు పాపం చేసుకున్నారా? ఏమిటి ద్వంద్వాలు? ఎక్కడ తేలుస్తామండి ఇవన్నీ? లా పాయింట్లు, లాజిక్ పాయింట్లు. అది కృష్ణ పరమాత్ముడే చక్కగా చెప్తాడు. పోతనామాచుడు వివరించారు అసలు. కారాచాలల మా నిమిత్తము, మా వల్ల మీరు కారాగారం పాలయ్యారయ్యా అని చెప్పేశాడు ఆయనే. కారాశాలల మా నిమిత్తము మిము కంసుడు వారింపగా వారింపంగ సమర్థతల్ కలిగియున్ వారింపగా రాక. మీ కారాగారం నుండి మిమ్మల్ని వారించి, మిమ్మల్ని ఆ కారాగార బంధనాల నుండి విముక్తి కలిగించేటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా, ఏమండి చిన్నప్పుడు చేయలేడు ఈ పని. అంత పోతన్ని మొదలైనటువంటి వాడు సంహారం పుట్టినప్పుడే సంహరించినటువంటి వాడు అప్పుడే కంసుడిని సంహరించుంటే వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు ఈ కారాగార బంధనం నుంచి అవస్థ తప్పేది కదా. ఏమిటి ఆలోచన రాలేదా ఏమిటి స్వామికి? అప్పుడు ఆలోచన రాలేదా? కృష్ణుడు చెప్తున్నాడు అదే. కారాశాలల మా నిమిత్తము మిము కంసుడు కారింపగా వారింపంగ సమర్థతల్ కలిగియున్ అంటున్నాడు. అప్పుడు మిమ్మల్ని వారించి, ఆ కంసుని వారించే సమర్థత ఉన్నప్పటికీ కూడా వారింపంగ సమర్థతల్ కలిగియున్ వారింపగా రాక నిష్కారుణ్యాత్ములమైన క్రూరుల మహాకౌటిల్య సంచారులన్ సారాతిక్షములార మమ్ము కొరతల్ సైరించి రక్షింపరే అంటున్నాడు అక్కడ. కృష్ణుడు తల్లిదండ్రులు వేడుకుంటున్నాడు అక్కడ. ఓ తల్లిదండ్రులారా, మీరెంతో ఓర్పు కలిగినటువంటి వారు. మా కారణంగా మిమ్మల్ని కంసుడు ఈ విధంగా చెరసాల్లో నుంచి బాధిస్తుంటే వాడిని నివారించే శక్తి సామర్థ్యాలు ఉండి కూడా వారించని
దయమాలినటువంటి వాళ్ళం మేము, దయలేనటువంటి వాళ్ళం మేము, క్రూరులం మేము అని కృష్ణ పరమాత్ముడు తనకి తాను అనుకుంటున్నాడండి. చూడండి ఇక్కడ నిష్కారుణ్ నిష్ నిష్కారుణ్యాత్ములమైన క్రూరులం మహాకౌటిల్య సంచారులు అనుకుంటున్నాడు. కపట వేషధారులం మేము, మా లోపాలని సహించి మన్నించి క్షమించండమ్మా అంటూ వేడుకుంటున్నాడు కృష్ణ పరమాత్ముడు అక్కడ. మాదే తప్పు, ఎప్పుడో చేయాల్సింది మిమ్మల్ని, ఇంత కష్టాలు పాలు చేయకూడదు అని చెప్పి కృష్ణ పరమాత్ముడు ఎంత దయాసముద్రుడు ఆయన. అట్లాంటి ఆయన మేము క్రూరులము, మీ పట్ల ఇట్లా ప్రవర్తించాం, మా వల్ల మీకు ఇన్ని కష్టాలు వచ్చాయమ్మా అంటున్నాడు. ఏమనాలి ఇంకా. కాబట్టి ఇవన్నీ కూడా ఒక రకంగా పరమాత్మ లీలలు, ఇవన్నీ దైవ కార్యం. ఎందుకంటే ముందే కంసుడిని సంహరించి ఉంటే ఇంతమంది అసురులు సంహరించబడేటువంటి అసురులందరూ తప్పించుకునేవారు. పోతనా దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతమంది అసురులను సంహరించాడో వాళ్ళందరూ చచ్చేవాళ్ళు కాదు, పారిపోయేవారు ముందు కంసుడిని సంహరించారు. ఇంకొకటి ఏంటంటే, కంసుడిని ముందే సంహరించడం కంటే ఇప్పుడు సంహరించడం వల్ల ఒక ఉపాయం ఏంటంటే, ఇప్పుడు తర్వాత రాబోయేటువంటి అసురుల్లో ప్రధానమైనటువంటి వాడు జరాసంధుడు మొదలైనటువంటి అసురులతో సరి అయినటువంటి వైరం ఇప్పుడు స్థిరపడుతుంది, బలపడుతుంది. ఈ కంసుడి కంటే మించినటువంటి వాడు జరాసంధుడు, అసలైనటువంటి రాక్షసుడు. ఆ జరాసంధుడి వలన శ్రీకృష్ణ పరమాత్ముడికి అద్భుతమైనటువంటి మేలు కలిగింది. ఏమిటంటే, భూభారం తగ్గించడానికి ఏదైతే ఈ అవతారం ప్రాప్తించి వచ్చారో స్వామివారు భూమి మీదకి, ఆ భారాన్ని తగ్గించడానికి చాలా సహాయపడినటువంటి వాడు జరాసంధుడు. ఆయన యుద్ధానికి వచ్చినప్పుడల్లా అక్షౌహిణుల సైన్యం అసురుల్ని పంపించాడు. దాదాపట్ట 15-16 పర్యాయాలు ఎన్నో అక్షౌహిణుల సైన్యాన్ని జరాసంధుడు పంపిస్తే భూభారాన్ని తగ్గించడానికి ఉపయోగపడినటువంటి వ్యక్తుల్లో జరాసంధుడు. అది తర్వాత వస్తూ ఉంటుంది. కాబట్టి రాబోయేటువంటి రాక్షస సంహారము బలపట్టడానికి ఆ సంబంధాలు, కంసుడితో జరాసంధుడి యొక్క సంబంధం ఇంకాస్త బలపట్టడం కోసం ఇట్లాంటి వాటికి సరైనటువంటి విధానం. పైగా అప్పుడు కంసుణ్ణి సంహరించడానికి ముఖ్యమైన పాయింట్, అప్పుడే పుట్టంగానే కంసుణ్ణి సంహరించడానికి వాడి పాపాలు గాని మొదలైనటివి, ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు కంసుడు చేసిన యొక్క తపో ఫలితంతో కృష్ణుల్లో లీనమైపోయాడు. అట్లా లీనమైపోయి ఉండేవాడు కాదు మొదట్లోనే సంహరించి ఉంటే. ఎప్పుడైతే ఆకాశవాణి పలికిందో అప్పటి నుంచి కంసుడు ఏం చేశాడు, కృష్ణుడి పట్ల భయంతో వణికిపోతూ చూస్తున్నా, తింటున్నా, తిరుగుతున్నా, కృష్ణ నామస్మరణతో చేస్తూ ఉంటే వాడు తిన్న పదార్థంలో కృష్ణుడే. చివరికి ఏమైంది, కంసుడే కృష్ణుడైపోయాడు. అంటే ఆ కంసుడు కృష్ణుడిలో లీనమైపోయాడు. అంత తపస్సు చేశాడు. ఆ ఫలితం కావాలంటే వాడికి కావలసిన సమయం కేటాయించారు స్వామి. అదే మొదట్లో చేసుంటే కంసుడికి అంత పుణ్యం ఎక్కడ వచ్చింది? కాబట్టి ఇవన్నీ జరిగి ఉండేది కాదు. ఇవన్నీ ఆలోచించి ఎవరిని ఎప్పుడు ఎలా చేయాలో, కాబట్టి ఒక అసురుణ్ణి దునుమాపేటువంటి సమయంలో, సంహరించేటువంటి సమయంలో పుణ్యాత్ములైనటువంటి వాళ్ళకి అప్పుడప్పుడు కొన్ని ఆపదలు వస్తూ ఉంటే దానికి ప్రత్యక్ష సాక్ష్యం దేవకీ వసుదేవుల యొక్క కారాగారం. అందువల్ల ఇక్కడ స్వామి స్వయంగా వచ్చి క్షమాపణ వేడుకుంటున్నాడు, క్షమించండి అమ్మా, ఈ కార్యక్రమంలో, ఈ దైవ కార్యక్రమంలో మీకు ఇబ్బంది కలిగిందమ్మా అని చెప్పి. కానీ ఇన్నాళ్ళు వీళ్ళు తపస్సు చేశారు అట్లా దానికి తగ్గట్టుగా. తక్షంతుమర్హదస్తాతమాతర్నో పరతంత్రయోః అకుర్వంతోర్వాం శుశ్రూషాం క్లిష్టయోర్ దుహృదా భృశం అంటూ 9వ శ్లోకంలో ఆ కంసుడి యొక్క ఆగడాల వలన కారణంగా మిమ్మల్ని సేవించలేకపోయాం, అందువల్ల ఇంతకాలం వ్యర్థంగా గడిచిపోయిందని పాపం ముందుగా చెప్పుకుని, ఆ కంసుడు దుర్మార్గుడైనటువంటి ఆ కంసుడు మిమ్మల్ని ఎంత ఇబ్బందులు పాలు చేశాడో, ఎన్ని కష్టాలు పాలు చేశాడో. మేము రాలేకపోయాం, ఎందుకంటే పరతంత్రయో, మేము పరాధీనులమై ఉన్నాం, ఇక్కడ లేము, వేరే చోట ఉన్నాం, పెద్దల అదుపాజ్ఞలో ఉన్నాం. కాబట్టి వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఆజ్ఞ తీసుకుని మేము వచ్చేటువంటి బాల్యావస్థలో ఉన్నాం, మేము రాలేకపోయాం, అందుకని చెప్తున్నాడు. తక్షంతుమర్హద తాత, కాబట్టి మమ్మల్ని క్షమించండి తాత. తాత అంటే నాయన అన్నారు. మాతర్నౌ, మీ ఇద్దరికి తల్లిదండ్రులైనటువంటి మీ ఇద్దరిని నమస్కారం చేస్తున్నాం, క్షమించండి. పరతంత్రుల యొక్క కారణంతో మిమ్మల్ని ఇక్కడ ఈ దుర్మార్గుడు ఇంత క్లిష్టమైనటువంటి దశలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా మేము రాలేకపోయాం అని చెప్పి వేడుకుంటున్నారు అక్కడ. అకుర్వంతోర్ వాం అంటే మీ ఇద్దరిని, అకుర్వతో వాం శుశ్రూష, మీకు శుశ్రూష అంటే సేవ చేయడం,
మీకు సేవించుకోలేకపోయాం, మిమ్మల్ని ఇంత కష్టమైనటువంటి దశలో రక్షించుకోలేకపోయాం. కాబట్టి మిక్కిలి బాధ కలిగినటువంటి ఆ సన్నివేశంలో కూడా కొడుకులు ఉండి రక్షించుకోవలసినటువంటి బాధ్యత ఉండి బలం ఉండి కూడా రక్షించుకోలేకపోయాం, మమ్మల్ని క్షమించండి అంటూ వేడుకుంటున్నాడు అక్కడ పరమాత్మ. శ్రీసుక ఉవాచ. ఈ విధంగా పరమాత్ముడు మృదు మధురమైనటువంటి వాక్యాలతో ఒక్కసారిగా ఆయన మోహవశమైనటువంటి మాయని ప్రయోగించేటప్పటికీ తన్మయమైపోయి ఒక్కసారిగా ఆ తల్లిదండ్రులు పిల్లల్ని ఇద్దరిని ఒళ్ళో తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆలింగన సౌఖ్యాన్ని పొందారు శ్లోకంలో. ఇది మాయా మనుష్యస్య పదం ప్రయోగించడం, మాయా మనుష్యుడు ఆయన, మనుష్యావతారంలో వచ్చినటువంటి మాయా రూపుడైనటువంటి ఆ స్వామి. హరే విశ్వాత్మనో గిరా, గిరా అంటే వాక్కులతో, ఆ స్వామి మృదుమధురమైనటువంటి ఆయన యొక్క వాక్కులతో మోహితావంక మోహితావంకమారోప్య, ఈ పదాన్ని విడదీస్తే మోహితౌ అంటే స్వామి మాయలో పడిపోయినటువంటి వాళ్ళిద్దరు అన్నాడు. ఏమిటా మాయ అంటే మోహవశులైపోయినటువంటి ఆ దేవకీ వసుదేవులిద్దరూ కూడా పిల్లలిద్దరిని ఎక్కడ కూర్చోబెట్టుకున్నారో చెప్తున్నారు. అంకమారోప్య, అంకము అంటే వారి యొక్క ఒడిలో అంకం, అంకమారోప్య పరిష్వద్యాపతముదం, పరిష్వద్యము అంటే ఆలింగనం, చక్కగా ఒళ్ళో దగ్గర తీసుకుని ఆలింగన సౌఖ్యాన్ని పొందారు అప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరు. పరిష్వద్య అపతుర్ ముదం, ఎంతో ముదం, ముదము అంటే సంతోషము ఆనందం, ఆనందంగా ఆ ఆలింగన సౌఖ్యాన్ని పొంది పిల్లలిద్దరికి ఆనందంగా దగ్గరికి తీసుకున్నారు. ఇది కృష్ణుడికి కావాలి. ఎంతో కష్టపడి యుద్ధం చేసి వస్తే ఏమన్నా కంసుని సంబంధించారా, ఎంత గొప్ప పని చేశారా అని దగ్గరికి తీసుకోవాల్సిన పోయి వాళ్ళు సందేహపడేటప్పటికి కృష్ణుడు మాయను ప్రయోగించడం, ఆ మాయలో పడి వీళ్ళిద్దరు ఈయన మాటల్లో పడిపోయి చక్కగా దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోవడం, ఆలింగనం చేసుకోవడం, ఆ తల్లిదండ్రుల యొక్క చక్కటి సౌఖ్యాన్ని పొందారు వాళ్ళు. మిగతా శ్లోకాలు రేపు ప్రవచించుకుందాం. అంతవరకు సరే. ఓం శాంతి శాంతి శాంతి. హేదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ. నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.